అందుకోసము నేను ఆ రోజు ఏం చేశానంటే బిజినెస్ తెలుసుకున్నాను. ఓకే, బిజినెస్ ఎలా చేయాలి, ఇలా చేస్తే ఇతను డబ్బు సంపాదిస్తున్నాడు, ఇతనుకు అదే ప్రొడక్ట్, నాకు అదే ప్రొడక్ట్, ఇతనుకు అదే మార్కెటింగ్ ప్లాన్, నాకు అదే మార్కెటింగ్ ప్లాన్, ఇతను సమాజంలో అలాగే జనం ఉన్నారు, నా సమాజంలో జనం ఉన్నారు. సో ఇతను ఏం చేస్తున్నాడు అని తెలిసిపోయింది. డబ్బు సంపాదించడానికి ఏం చేస్తున్నాడో చూపించాడు. ఇలా చేస్తున్నాను నేను డూప్లికేట్ చేస్తే నేను చేయొచ్చు. ఆ రోజు నేనేం మంచి పని, పెద్ద పని ఏం చేశాను, ఇంపార్టెంట్ పని ఏం చేశానంటే నేను ఆ రోజు డిసైడ్ చేశాను. ఏం డిసైడ్ చేశాను, ఈ బిజినెస్ నేను చేస్తాను. ఈ బిజినెస్ చేసేసి ఈతను డబ్బు సంపాదిస్తున్నాడు కదా, అలాగే డబ్బు సంపాదించి నా లైఫ్ చేంజ్ చేస్తాను, నా ఫ్యామిలీ లైఫ్ నేను చేంజ్ చేస్తాను అని ఆ రోజు ఆలోచన చేయలేదు. డిసైడ్ ఎలాగ చేస్తావు, ప్రొడక్ట్ గురించి తెలుసా తెలీదు, మార్కెటింగ్ గురించి తెలుసా తెలీదు. నేను ఒక మీటింగ్ మాత్రం చూశాను, నాకేం తెలీదు. బట్ ఒకటి తెలుసు, అతను ఏం పని చేస్తున్నాడో ఆ పని చేస్తే నేను సక్సెస్ఫుల్ అవుతాను, అది తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, అతను ఏం చేస్తున్నాడు, అతను ఏం చేస్తున్నాడు ఈ బిజినెస్లోని, నేను అది చేయాలి. ఇప్పుడు కొద్దిగా చూపించాడు ఏమేమి చేయాలి బిజినెస్లో, అది నేర్చుకోవాలి. ఒక 10 వాళ్ళు చూపిస్తాడు, నేర్చుకోండి, నేను అది కంటిన్యూ చేయాలి. If this is the business, it's a easy business. If this is a business, it's a easy business. సో నేను ఈ బిజినెస్ చేస్తాను, ఈ బిజినెస్ చేసేసి ఈతను ఎలాగ డబ్బు సంపాదించాడో అలాగే నేను సంపాదిస్తాను, నేను లైఫ్ మారుస్తాను, నా లైఫ్ మారుతుంది, నా ఫ్యామిలీ లైఫ్ మారుతుంది. సో లాస్ట్ క్వశ్చన్ సిద్ధార్థ్ గారు చెప్పారు. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేశారు మీరు. నేనేం చెప్పాలి, వాడాలి, ఫ్రెండ్స్కి ఇవ్వాలి, వాళ్ళని పిలవాలి, హోమ్ మీటింగ్ చేయాలి, ఇదని చెప్పేశారు. ఇప్పుడు కొత్తగా 8 people వచ్చారు కదా, వాళ్ళు కూడా నేనేం చేయాలి అది చెప్పలేదు మీరు. అతను ఏమన్నాడంటే, ఇవి కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ దగ్గర ఏం చేయాలంటే నువ్వు కూడా ఏం చేశాను అదే పని నువ్వు వాళ్ళు కూడా చేయాలి. సింపుల్. నువ్వు కూడా ఏం చేశాను, ఏం చెప్పాను, ప్రొడక్ట్ వాడు అని చెప్పాను, ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, నీ ఫ్రెండ్స్కి ఏం చెప్పాను, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, వాళ్ళు డౌట్ అడిగారు, నన్ను పిలుచున్నాను, నేను మీటింగ్ చేశాను, ఇదే పని నువ్వు వాళ్ళు కూడా చేయాలి. సో అలాగే బిజినెస్ స్టార్ట్ అయింది. నా బిజినెస్ అలాగే స్టార్ట్ అయింది. 8 people మీటింగ్ చేశాను, వాళ్ళు కూడా సిద్ధార్థ్ గారు నాకు కూడా ఏం చేశారో అదే పని వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్కి ఇచ్చారు, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్కి ఇచ్చారు. అలాగే ఇచ్చేసి ఈరోజు నా టీము సైజ్ ఈజ్ 52 lakh people. 52 lakh people. ఎలాగా నాకు తెలియదు, వాళ్ళు 52 lakhs. 52 lakhs నాకు తెలీదు, మాత్రం ఎవరికో తెలుసు. సార్కి ఈ 20,000 తెలుసు, 20,000, 30,000, 40,000 అన్ని స్టేట్లో దే ఆల్ స్పెండ్. సో దిస్ ఇస్ హౌ ద బిజినెస్ వర్క్స్. బిజినెస్ డిఫికల్ట్ ఈజీగా చేయొచ్చు కదా, కావాలంటే ఈజీగా చేయొచ్చు, డబ్బు సంపాదించాలంటే ఈజీగా చేయొచ్చు. నేను ఈ బిజినెస్ని ఎలా చేయాలి అని చెప్పేశాను మీ ముందు, ఈ బిజినెస్ని ఎలా చేయాలి అని చెప్పేశాను.